కొంత సొమ్మును భారీ వడ్డీ ప్రకారం 4 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. మరి వడ్డీ రేటు మునుపటి కన్నా 5% పెంచడం వల్ల ₹1000 అనేది మనకు అడిషనల్ గా భారీ వడ్డీ అధికంగా వచ్చింది. అయినా అసలు మనం కనుక్కోవచ్చు. చూడండి, 5% పెంచడం వల్ల ₹1000 అధికంగా వచ్చింది. అంటే ఒక్క సంవత్సరం భారీ వడ్డీ అంటే ఏంది? ప్రతి సంవత్సరం అంటే 5% పెంచడం వల్ల అట్లా 4 సంవత్సరాలు 5% వంతున 4 సంవత్సరాల పాటు పెంచడం వల్ల ₹1000 వచ్చింది. అంటే మనకు టోటల్ గా 20% సంవత్సరానికి 5% అంటే అటు 4 సంవత్సరాలు 20% వస్తుంది. మరి 20% పెంచడం వల్ల ₹1000 అనేది అధికంగా వచ్చింది. మరి 20% కే ₹1000 అయినప్పుడు మరి 100% ఎంత వస్తుంది అంటే మనం అది అసలు అవుతుంది. అది ఎక్స్ అనుకోండి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 1000 × 100 by 20 25 జా 25 100 5 × 5000 అంటే ఫైనల్ గా మనకు అసలు ఎంత వచ్చింది? 5000 అనేది అసలు అయింది. ఈ విధంగా మనం ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్ లెక్క చూద్దాం. మరో లెక్క అలాంటిది చూద్దాం. కొంత అసలు తీసుకున్నాం. ఇది భారీ వడ్డీ తగ్గించడం చూద్దాం. భారీ వడ్డీ ప్రకారమే 3 సంవత్సరాలకు తీసుకుంటే 6% తగ్గించడం వల్ల ₹540 తక్కువ వడ్డీ వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం 6% తగ్గిస్తున్నారు కాబట్టి మొత్తం 3 సంవత్సరాల కంటే 18% తగ్గినట్టు. మరి 18% కు మనకు ఎంత తక్కువ వచ్చింది వడ్డీ? ₹540 అనేది తక్కువగా వచ్చింది. మరి 18% కి 540 అయినప్పుడు 100% కి ఎంత వస్తుంది? ఎక్స్ అనుకుందాం. కనుక్కోవాల్సిన ఇదే అసలే కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 540 × 100 by 18 18 3 54 0 30 అంటే 3000 30 × 100 3000 అంటే మనకు కావాల్సిన అసలు ఎంత వచ్చింది? 3000. ఈ విధంగా మనం ఈజీగా ప్రాబ్లం చేసినట్లయితే మన కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఫాస్ట్ గా ప్రాబ్లం చేయవచ్చు.